ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి. అప్పుడే ఆ రోజులో పాపాన్ని, శోధనను, సమస్యలను మనం ఎదిరించగలుగుతాం. దాని మీద జయాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈరోజు మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కేవలం ఈ ప్రార్థన నీకోసమే. అది ప్రార్థించే ముందు మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, చాలామంది తమలో తాము కృంగిపోతూ ఉంటారు. నాకెవ్వరూ లేరు, నేను ఒక్కడనే, నేను ఒక్కదాన్నే, నన్ను అందరూ విడిచేశారు అనుకుంటాడు. కానీ నిన్ను విడవకుండా, నిన్ను వదలకుండా, నిన్ను ప్రేమిస్తూ నిన్ను కాపాడుతున్నవారు ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసా? యేసయ్య. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీవు ఎప్పుడు మొరపెట్టినా నీ మొరను వింటూ, నీ తోడుగా ఉంటూ, నీ శత్రువుల మీద ఆయన నీకు విజయాన్నిస్తూ నిన్ను కాచి కాపాడుతున్న దేవుడు. ఎందుకు నీవు ఒంటరితనాన్ని ఎక్కువ ఫీల్ అవుతున్నావు? నీతో దేవుడు ఉన్నాడనే విషయం, యేసయ్య నీ ప్రక్కన ఉన్నాడనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు. చాలామంది లోకంలో నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఎప్పటికీ విడిచిపోలేనని నీతో చెప్పి నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ యేసయ్య వాగ్దానం ఇచ్చాడు అనంటే ఆయన ఎప్పుడు కూడా మాట తప్పని వాడు. ఈరోజు నీతో ఉండి నీవు ఎప్పుడు ఆయన కౌగిలిలోనికి వస్తావా, ఎప్పుడు నీవు ఆయన దగ్గరకు వస్తావా అని ఆయన ఎదురు చూస్తున్న దేవుడు. కాబట్టి ఇప్పటికైనా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నాతో ఉన్నాడు, కాబట్టి నేను ఒంటరివాడను, ఒంటరిదాను నేను కాను అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో ఆయన యొద్దకు వెళ్తావో, నీ మనసుకు నెమ్మది, నీ మనసుకు శాంతి, విమోచన నీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ప్రార్థిస్తావా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు. నీవు విడువక మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని ఎడబాయకుండా నీ కృపచేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు. దేవా, ఈ రోజంతటిలో కూడా మాకు విజయాన్ని ఇవ్వండి. నీ మాటలతో బలపరిచావు. ఈ బలముతో నైనా నీ మాటలతో మేము శోధనను ఎదిరించాలి, సాతాన్ని ఎదిరించాలి. యేసు నామములో ఇప్పుడే మాకు విజయమును అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఎంతమంది బిడ్డలు విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించారు, వారిని దర్శించి ఈ రోజంతటిలో కూడా వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి చేతి పనులలో, వారి వృత్తులలో అయా మీరు దీవించి, వారి కష్టార్జితమును దీవించి, వారి కుటుంబములను ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఎగ్జామ్స్కి వెళ్ళే బిడ్డలను దీవించండి. మంచిగా ఎగ్జామ్స్ రాసి ప్రభువా ఉత్తీర్ణత సాధించినట్లుగా సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారికి విడుదల. ప్రభువా, ఇంకా ఎవరెవరు ఏ ఏ సమస్యలను బట్టి నీ సన్నిధిలో మొరపెడుతున్నారో ఇప్పుడే సమాధానము దయచేయమని, ఈ రోజంతటిలో క్షేమము, భద్రత దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.